హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సత్య వరల్డ్ అఫీషియల్. ఈరోజైతే వెల్లుల్లి కారంతో ఎగ్ కర్రీ మాట. స్పైసీగా చాలా బాగుంటుంది. ఇది జ్వరం వచ్చినప్పుడైనా, తర్వాత వచ్చేసి మామూలుగా మనకు కోల్డ్ అయినప్పుడైనా తింటే చాలా బాగుంటుంది. వెల్లుల్లి గుడ్డు కారం అంటారు కదా, అది మాట. సారీ, వెల్లుల్లి గుడ్డు కారం కాదు, వెల్లుల్లి కారం కోడిగుడ్డు అనుకుంటా. అదే మాట. ఈ పేరు ఏదైనా కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. దీనికోసం అయితే ఆనియన్స్ అనేవి బాగా సన్నగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక ఆనియన్ అన్నీ కట్ చేశాను, ఇది కూడా కట్ చేయడం మర్చిపోయాను, మళ్ళీ కట్ చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లోకి మెయిన్గా కావాల్సిన మనకి ఎల్లిపాయలు ఎక్కువ తీసుకోవాలి, జీలకర్ర, తర్వాత ఉప్పు, కారం అన్నమాట. ఇవి మిక్సీ పట్టుకోవాలి. కారం మనకి సరిపడినంత వేసుకోవచ్చు. ఇందులో పచ్చిమిర్చి వేయాల్సిన అవసరం లేదు. ఉల్లిగడ్డలు బాగా వేగాలి. ఇప్పుడు కరివేపాకు కూడా కొంచెం వేసుకోవాలి, ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం పసుపు కూడా వేసేసుకోవాలి కరివేపాకులోనే, సారీ ఉల్లిగడ్డల్లోనే. రెండు బాగా మిక్స్ చేయాలి. ఉల్లిగడ్డలు అయితే బాగా దోరగా వేగిపోవాలన్నమాట, బాగా ఫ్రై అయిపోవాలి. అక్కడే మనకు టేస్ట్ బాగుంటుంది. ఉల్లిగడ్డలు పచ్చిగా ఉంటే టేస్ట్ అంత ఉండదన్నమాట. ఇక్కడ ఉల్లిగడ్డలు ఏగే దాన్ని బట్టి మనకు టేస్ట్ చాలా బాగా తెలుస్తుంది. ఇందులో కొంచెం ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి, గ్రేవీకి చాలా బాగుంటుంది. ఇది మనం గ్రేవీతోనే తింటాం కాబట్టి మొత్తం చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఎల్లిపాయలు, జీలకర్ర మిక్సీ అయితే పట్టాలి. కొంచెం నలిగిన తర్వాత ఇక్కడ ఉప్పు, కారం వేసుకొని మళ్ళీ మిక్సీ బట్టి బాగా ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడైతే బాగా ఎర్రగా ఎగిపోయినాయి కదా, ఈ ముద్ద కూడా రెడీ చేస్తాను. ఎల్లిపాయ ముద్ద ఇది కూడా వేసేసి బాగా ఉల్లిపాయలకి బాగా పట్టించాలి. అంటే దాన్ని అట్లా అసలు వదలకూడదన్నమాట, గరిటె పెట్టి బాగా కలపాలి. మొత్తం వేసేసుకోవాలి, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది. ఎల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటే మనం వెల్లిపాయ గుడ్డు కారం కాబట్టి వెల్లిపాయ ఫ్లేవర్ అనేది మనకి బాగా తగలాలన్నమాట, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. అందుకని కొంచెం వెల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇది మొత్తం బాగా ఫ్రై అయిపోవాలి ఆయిల్లో. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. తప్పదు, కొన్ని కూరల్లో ఆయిల్ తినాలి. మనం అస్తమానం ఇలాంటి కూరలు చేసుకోం కదా, ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం కాబట్టి చేసుకున్నప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలన్నమాట, టేస్ట్గా బాగుంటుంది. ఎప్పుడైనా తింటే ఏమి హెల్త్ ఇష్యూస్ రాదు, ఎక్కువ తినకూడదు. ఇప్పుడైతే బాగా పట్టించాలి, దీన్ని బాగా పట్టించి బాగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఇందులో ఉన్న పచ్చివాసన పోతుంది, మనకి టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ బాగా తగులుద్ది. ఇప్పుడు బాగా దీన్ని బాగా ఫ్రై చేసుకోండి. మ్యాక్సిమం సిమ్లో మీడియంలో పెట్టుకుని ట్రై చేయండి. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, ఎగ్స్ అయితే ఉన్నాయి కదా, దీనికి ఘాట్లు పెట్టుకోవాలి. నేను 4-5 ఘాట్లు పెట్టాను ఒక ఎగ్కి. 4-5 ఘాట్లు పెట్టి అందులో వేసేసి ఈ మసాలా ఉంది కదా, ఇప్పుడు మనం వేసింది ఉంది కదా, అల్లం అవన్నీ, సారీ అల్లం కాదు వెల్లుల్లి పేస్టు, ఇది బాగా పట్టించాలన్నమాట. ఇక్కడ మనకైతే బాగా పట్టేసింది, ఆనియన్స్కి బాగా పట్టింది. చూసారా, కొంచెం వేసుకున్న ఎక్కువ అన్నంలో కలుపుకోవచ్చు, అంత బాగుంది టేస్ట్ అయితే. చాలా బాగుంది. ఇప్పుడైతే ఈ ఎగ్స్ అనేవి అందులో వేసేసి బాగా పట్టించాలి. ఎగ్స్ అసలు పగలకూడదు, ఎగ్స్ పగిలితే ఏమవుద్దంటే కర్రీలో నీచు వాసన వస్తుంది. కొంతమంది ఎగ్స్ కట్ చేసి ముక్కలు చేసి వేస్తారు, కానీ అలా వేసే కంటే మనం ఇలా ఎగ్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఘాట్లు పెట్టి వేసుకోవాలి, అప్పుడు ఆ ఫ్లేవర్ అనేది ఎగ్స్లోకి వెళ్ళి కొంచెం టేస్టీగా ఉంటుంది. మనం ఎక్కువసేపు ఎగ్స్లో సిమ్లో పెట్టేసి మొత్తం దానికి బాగా కలిపేసి వదిలేయాలి. ఎగ్స్ పగలకూడదు, అదే ముక్కలు అవ్వకూడదు అన్నమాట. నేను అలా చాలా ట్రై చేశాను, కానీ 2-3 ముక్కలు అయినాయి. కాకపోతే మరీ మనం కట్ చేసి వేస్తాం కదా ముక్కల కింద, అలా అసలు వేయకూడదు. ఈ ఎల్లుల్లి గుడ్డి కారంలో ఏమవుద్దంటే అది నీసు వాసనలాగా వస్తుంది, తినేటప్పుడు బాగోదు టేస్ట్. ఎలా తింటే ఏంటంటే ఒక నెక్స్ట్ డేకి మిగిలినా కూడా కర్రీ మనకి ఆ స్మెల్ అనేది రాదు. అంటే గోల్ని మనం వెల్లిపాయ కారం తింటాం కదా, ఆ ఫ్లేవర్ తగులుతుంది అన్నమాట. ఇట్లా మొత్తం చదురుకొని నీట్గా ఈ స్టఫ్ అయితే బాగా పట్టించుకోవాలి, దీనికి ఎగ్స్కి బాగా అట్లా వేసేసామంటే మనం హోల్స్ అవి పెట్టుకున్నాం కదా ఘాట్లు, అందులోకి వెళ్ళిపోతుంది అన్నమాట. ఈ ఫ్లేవర్ అనేది టేస్ట్ బాగుంటుంది. ఎగ్ తినేటప్పుడు మనం బాయిల్ ఎగ్ తిన్న టేస్ట్ రాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఒక 5-10 మినిట్స్ అలా వదిలేసామంటే టేస్ట్ మొత్తం దానికి పట్టి కొంచెం బాగుంటుంది. నేను ఆల్రెడీ దీన్ని పగలకుండా చేయడానికి చాలా ట్రై చేశాను, కానీ 1-2 గుడ్లు అయితే పగిలిపోయినాయి. ఆ పగిలిన గుడ్లు తొందరగా తినేసాము, ఎందుకంటే అది పగిలితే టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, అంత నచ్చదు నాకు, దాని గురించి అన్నమాట. ఇప్పుడైతే బాగా పట్టించేసేయాలి దీనికి, అంతే, ఇంక రెడీ అయిపోయినట్టే. బాగా పట్టించేస్తే అది మాట. ఇందా చెప్పాను కదా, అలా 2 గుడ్లు అయితే పగిలిపోయినాయి. ఇక తర్వాత వచ్చేసి ఇక రేపటి నుంచి అయితే వీడియోస్ బాగా పెట్టాలని ఫిక్స్ అయ్యాను. మీరు కొంచెం సపోర్ట్ చేయండి, మంచి సింపుల్ రెసిపీస్ అయితే చేసి చూపిస్తాను.
ఇంకోటి ఏంటంటే ఇంకా గుడ్లది ఒకటి కొన్నాను, అది మీకు షార్ట్ వీడియోలో చూపిస్తాను చూడండి. గుడ్లు ఉడకబెట్టుకునేది చాలా బాగుంది. తర్వాత మనకు వచ్చేసి బాగా సేవ్ అవుతుంది గ్యాస్ అనేది. ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. ఇంతే, మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఎల్లుల్లిపాయ గుడ్డు కారం. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.